సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ఏందా హడావిడి, ఏంటా క్రేజ్, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఏం జరగబోతుంది డిసెంబర్ 20న అని చాలా మంది ఆలోచిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. అందుకు కారణం నందమూరి బాలయ్య అభిమానులు అందరూ కూడా వాళ్ళ గురించి మాట్లాడుకునేలాగా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అలా చేయటానికి కారణం ఏమిటి అంటే, నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్. ఈ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర రూపకర్తలు గ్రాండ్ గా సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే డిక్టేటర్ పాటల విడుదల వేడుకని వైభవంగా నిర్వహించడానికి నిర్ణయించారు. డిసెంబర్ 20 ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమం జరగనుంది. నూతన ఆంధ్ర రాష్ట్ర రాజధానిలో తొలిగా ఓ వేడుక జరుపుకున్న సినిమాగా డిక్టేటర్, హీరోగా నందమూరి బాలకృష్ణ చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. అలాంటి విశేషం ఉన్న ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేయడానికి నందమూరి అభిమానులు పూనుకున్నారు. సినిమా సంగతి తర్వాత ఈ ఆడియో వేడుక జరిగిన తీరును కొన్నాళ్ల పాటు అందరూ గుర్తు పెట్టుకోవాలి అన్న రీతిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే అమరావతిలో డిక్టేటర్ ఆడియో వేడుకకు సంబంధించిన సందడి మొదలైపోయింది. అభిమానులు బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వేడుకకి అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150,000 మంది పాల్గొంటారని అంచనా అనిపిస్తా ఉంది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. అలానే రాష్ట్రం నలువైపుల నుంచి బాలయ్య అభిమానులందరూ ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. డిక్టేటర్ బాలయ్య నటిస్తున్న 99వ సినిమా కాబట్టి అభిమానులు 99వ నెంబర్ కి ప్రాధాన్యత ఇస్తూ కొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నారు. డిసెంబర్ 20వ తారీఖున 99 కార్లతో హైదరాబాద్ నుంచి బాలయ్య అభిమానులు ర్యాలీగా రానున్నారు. ఆ పైన గన్నవరం నుండి 99 బైక్స్ తో ఓ ర్యాలీ ఆడియో ప్రాంగణానికి రానుంది. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి పెదకూరపాడు నుండి బాలయ్య బాబుని తీసుకుని ప్రదర్శనగా ఆడియో వేడుక వద్దకు వస్తారని తెలుస్తా ఉంది. బాలయ్య అభిమానులు మామూలుగా ప్లాన్ చేయట్లేదు. మొత్తానికి చానాళ్ల తర్వాత అభిమానులకి బాలయ్య మీద వాళ్ళకున్న ప్రేమని ఘనంగా చాటుకునే అవకాశం దక్కినట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఆడియో ఫంక్షన్ జరిగితే బోల్డన్ ఆంక్షలు ఉంటాయి. ర్యాలీలు, ప్రదర్శనలు వంటి వాటిని ప్రోత్సహిస్తే సామాన్య ప్రజానికానికి బోల్డంత ఇబ్బంది కలుగుతుంది. కానీ ప్రస్తుతం కొత్త క్యాపిటల్ అటువంటి పరిస్థితి లేదు. సో అభిమానులకి గొప్ప పండగే. బాలయ్య ఫ్యాన్స్ లో ఉత్సాహం మామూలుగా కనిపించట్లేదు. ఇప్పటికే ఆ ఉత్సాహం పీక్స్ లోకి వెళ్ళిపోయింది. రేపు వాళ్ళు ఏ స్టేజ్ లో ఉంటారు అన్నది అంచనా కట్టలేని విషయం. బాలయ్య అభిమానులు ఎప్పుడైనా సరే అవకాశాన్ని బట్టి వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. కానీ ప్రస్తుతం బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉంది. కాబట్టే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడనంతగా అభిమానులు ఇంతలా ఉత్సాహపడుతున్నారు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఫ్యాన్స్ డిక్టేటర్ సినిమా కోసం బ్రహ్మాండంగా ప్రచారాన్ని కూడా కట్టబెడుతున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ జరిగే తీరు సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే విషయాన్ని కొట్టిపారేయలేం. అలా చూసుకుంటే ఈ డిక్టేటర్ రేపు సంక్రాంతికి క్రేజీ ప్రాజెక్ట్ గా నిలబడబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బాలయ్యకి సంక్రాంతి హీరోగా క్రెడిట్ కూడా ఉంది. కానీ ఈ మధ్య అవకాశం చిక్కట్లేదు సంక్రాంతికి వచ్చి సందడి చేయడానికి. చూద్దాం బాలయ్య ఈ సంక్రాంతికి డిక్టేటర్ సినిమాతో ఏ రేంజ్ సందడి తెలుగు ప్రేక్షకులకు అందిస్తారో. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.